యువర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. బాబు గోగినేని గారు, ఇప్పుడు అమెరికాలో వీసాకి సంబంధించి భారతీయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. కొన్ని వారాల నుంచి చాలా టెన్షన్లో ఉన్నారు. అయితే యూకేలో కూడా ఇటువంటి పరిస్థితులే భారతీయులకు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డాక్టర్లకి, యూకేలో ఉన్న డాక్టర్లు యూకేని ఇండియన్స్ వాళ్ళు అక్కడి నుంచి యూకే నుంచి బయటికి వస్తున్నారు అని. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఎందుకు అక్కడ కూడా అమెరికా లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయా? అమెరికా కంటే ముందు యూకేనే మొదలుపెట్టిందండి పిచ్చేషాలు. యూకే ఏంటంటే విదేశీయులు మన దేశంలో ఉండకూడదు, వాళ్ళే మన దేశంలో ఉద్యోగాలు ఎవరికి రాకుండా చేస్తున్నారు అని చాలామంది మాట్లాడుతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాము. ఒక 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అట్లా మాట్లాడిన వాళ్ళని ఆపి నువ్వేం చదువుకున్నావంటే వాడు స్కూల్ పాస్ కాలేదు. ఇటువంటి చిల్లర గ్యాంగులన్నీ కూడా తయారైనాయి. వాళ్ళకి ఒక పొలిటికల్ రిప్రజెంటేషను, ఒక వాయిస్ అన్నది ఏర్పడటం మనం చూస్తున్నాం. ఇది ఒకటైతే, రెండోది ఈ యూరోపియన్ యూనియన్లో చేరిన కారణంగా యూకే చాలా అట్రాక్టివ్ కంట్రీ అండి. యూకేలో భాష కానీ రూల్ ఆఫ్ లా కానీ బయట నుంచి మనం అనుకున్నట్టుగా ఉండదు. ఆ దేశంలో బయట వాళ్ళని బాగా ఆహ్వానిస్తారు. మీరు చూడండి ఒకసారి, గోపూజ చేసే హిందువు అయినా ఆఫ్రికా నుండి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన భారతీయ మూలాలు ఉన్న రిషి సునక్ని ప్రధానమంత్రిగా పెట్టుకున్నారు. పాకిస్తాన్ నుండి వచ్చిన వలసవారి బిడ్డ అయిన హంజా యూసుఫ్ అనే ఆయన స్కాట్లాండ్కి ప్రైమ్ మినిస్టర్ ఈక్వలెంట్, ఫస్ట్ మినిస్టర్ అంటాం. ఆయన ఎన్నుకున్నారు. ఆయన ముస్లిం. పాకిస్తాను మూలాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక సాదిక్, ఆయన పేరు సాదిక్ ఖాన్, ఆయనని లండన్ మేయర్గా 3 సార్లు ఎన్నుకున్నారు. ఏం చెప్తుంది మనకిది? మనకి ఏం చెప్తుందంటే ఆ దేశంలో ఇప్పుడు స్కాట్లాండ్లో 50% కంటే ఎక్కువ మంది మతరహితులు ఉన్నారు. ఇంగ్లాండ్లో 40% మంది దాదాపు మతరహితులు ఉన్నారు. అక్కడ మతపరమైన ప్రెజుడిస్ కానీ రేషియల్ ప్రెజుడిస్ కానీ చరిత్రలో చూసాము. కానీ వాళ్ళ లేకపోతేనే వేరే దేశాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు ప్రధానమంత్రులు, ఫస్ట్ మినిస్టర్లు, మేయర్లుగా ఒప్పుకోవటం అన్నది జరగదు. భారతదేశంలో సోనియా గాంధీ ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకున్న ఆవిడని ఎట్లా దాడి చేస్తున్నారో మనం చూస్తున్నాం. అట్లాంటిది విదేశాల్లో పుట్టిన వాళ్ళకు కూడా వాళ్ళ దేశంలో అత్యున్నత స్థానాలు కల్పించే సమాజం. బట్ ఈ పుంజుకుంటున్న పవరు, వాయిస్ ఎవరిది అని అంటే సరిగ్గా చదువుకోకుండా రేసిస్ట్ ఐడియాస్ని ప్రమోట్ చేస్తున్న ఒక స్మాల్ నంబర్ ఆఫ్ పీపుల్. యూరోపియన్ యూనియన్లో భాగస్వాములుగా ఉన్నప్పుడు యూకే అట్రాక్టివ్ నేషన్ కాబట్టి రుమేనియా నుండి, పోలాండ్ నుండి, హంగరీ నుండి చాలామంది వలస వచ్చారు. వీళ్ళు తెల్లవాళ్ళే, వీళ్ళు క్రిస్టియన్లే. వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి అని అంటే లోకల్స్ కంటే తక్కువ జీతాలకి పనిచేయటం మొదలుపెట్టారు. వీళ్ళు యూరోపియన్ యూనియన్ మెంబర్స్ కాబట్టి వీళ్ళకి జీతాలు, మినిమం శాలరీ రూల్స్ ఏమీ ఉండవు. ఇట్లా విదేశాల నుండి వచ్చిన చాలామంది టీచర్లు అయ్యారు, లోకల్ వర్కర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్లు కూడా అయ్యారు. ఇది నేపథ్యం అండి. యూరోపియన్ యూనియన్ నుంచి మా దేశం మీదకి దాడికి వస్తున్నారు అని అనుకునే ఒక రేసిస్ట్ కన్జర్వేటివ్ బ్యాచ్ ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ బయట నుంచి వస్తున్న వాళ్ళ మీద పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తోలు తెల్ల తోలు కాదు కాబట్టి. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ? భారతదేశం నుండి, అట్లాగే పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, నైజీరియా లాంటి దేశాల నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కెరీబియన్ ఐలాండ్స్ కూడా ఉన్నారు, వెస్ట్ ఇండీస్ అక్కడి నుంచి. దిస్ ఈజ్ హౌ ద కాంపోజిషన్ ఆఫ్ సొసైటీస్. ఎప్పుడైనా చూడండి, వలస వచ్చిన వాళ్ళు తమ బిడ్డల్ని స్కూల్కి, కాలేజ్కి, యూనివర్సిటీకి పంపిస్తారు.
వాళ్ళు బాగా చదువుకుంటారు. ఎందుకంటే చదువు లేకుండా ఆ సొసైటీలో బతికే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవటం చాలా కష్టం. ఒక బస్ కండక్టర్ గానో, బస్ డ్రైవర్ గానో వెళ్ళిన వాళ్ళు, లో లెవెల్ వర్క్ చేస్తున్న వాళ్ళ పిల్లలు చాలా హై పొజిషన్స్‌కి వెళ్లారు. చదువుకున్నారు కాబట్టి. ఈ కొత్తగా వచ్చి అంటే లాస్ట్ 1 ఆర్ 2 జనరేషన్స్‌లో వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, యుగాండా నుండి తరిమివేయబడ్డ ఏషియన్స్ గానీ, ఇది అమీను ఇన్ని రోజులు గడువిచ్చి వెళ్ళిపోమన్నాడు. 100 పౌండ్ల కంటే ఎక్కువ జేబులో పెట్టుకుని వెళ్ళటానికి ఇల్లేదన్నాడు. ఆస్తులు జప్తీ చేశాడు. జప్తీ చేస్తే వాళ్ళు ఇక్కడికొచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. దిస్ ఈజ్ ది ఓవరాల్ కాంటెక్స్ట్. మీరు అడిగిన ప్రశ్న రిలేట్స్ టు హెల్త్ సర్వీస్. యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉందండి. 1960స్లో ప్రపంచమంతా కూడా మోడల్గా తీసుకునే ఒక హెల్త్ సర్వీస్. డాక్టరు అక్కడికి వెళ్తే పేషెంట్ తప్పించి డాక్టర్కి ఇంకేమీ కన్సిడరేషన్స్ లేవు. ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది అన్న కన్సిడరేషన్ లేవు. మీరు టూరిస్ట్గా యూకేకి వెళ్తే మీకు అక్కడ అనారోగ్యం అయితే మీరు అక్కడ హాస్పిటల్కి వెళ్ళొచ్చు పాస్పోర్ట్ చూపించి. ఇన్సూరెన్స్ ఉండాలనుకుంటా. 1960స్లో ఇన్సూరెన్స్ కూడా లేదు. మీకు పాస్పోర్ట్ ఉంటే చాలు. కామన్వెల్త్ పాస్పోర్ట్ ఉంటే, కామన్వెల్త్ అంటే ప్రపంచంలో సగం దేశాలని పాలించింది బ్రిటన్ కాబట్టి ఈ కామన్వెల్త్ కంట్రీస్ నుంచి ఎవరు వెళ్ళినా అంటే అమెరికా లాగా ఉండదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి యుఎస్ వెళితే ఇన్సూరెన్స్ లేకపోతే అక్కడ మనం కొంత గ్యారంటీ పెట్టాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ నుంచి మనం ఏదైనా టూరిస్ట్ వీసా తోటి తీసుకుని వెళ్తే అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండదా? మారిందండి. నేను 1960s సంగతి మీకు చెప్తూ ఉన్నాను కదా. అప్పుడు నేషనల్ హెల్త్ సర్వీస్ వాజ్ ద మోడల్ ఫర్ ద వరల్డ్. ఓకే ఓకే. మీ ఉనికి, మీ బ్యాక్గ్రౌండ్, మీ రిలీజన్తో సంబంధం లేదు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, నీకు ట్రీట్మెంట్ ఇస్తాం. రైట్ రైట్. ఓకే. అట్లాంటి సిస్టమ్ని మార్గరెట్ థాచర్ వచ్చిన 90s 80s నుండి మనం చూస్తే ప్రైవేట్ మెడికల్ హెల్త్ వైపుకి, అట్లాగే ఇన్సూరెన్స్ సిస్టమ్, ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్న అమెరికన్ మోడల్ని బ్రిటన్లోకి ఇంపోర్ట్ చేసింది మార్గరెట్ థాచర్. రైట్. సమాజం అన్నది ఒక భ్రమ అన్నది ఆవిడ. అసలు అంత దుర్మార్గపు మాట అండి. సమాజంలో బాగా ఉన్నవారు బాగా లేని వాళ్ళకి సపోర్ట్ చేయాలి, సహాయం ఇవ్వాలి అన్నది ఒక కరుణ, జాలి, మన దగ్గర ఉన్నాయి అందరితో పంచుకోవటం అన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్ వాట్ కీప్ సొసైటీ అలైవ్, దాన్ని ఆవిడ డిస్ట్రాయ్ చేసింది ఫ్రీ మార్కెట్ పేరుతో. అట్లా దెబ్బతిన్నది నేషనల్ హెల్త్ సర్వీస్. ఇప్పుడు ఈరోజు 21 లక్షల మందిని నేషనల్ హెల్త్ సర్వీస్ వాళ్ళు హెల్త్ సెక్టర్లో ఎంప్లాయ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ 21 లక్షల మందిలో మీకు కొన్ని లక్షల మంది స్పెషలిస్టులు ఉన్నారు, డాక్టర్లు. కొన్ని లక్షల మంది స్పెషలిస్ట్ రిజిస్ట్రార్స్ ఉన్నారు. కొన్ని లక్షల మంది ఈ ఫస్ట్ 2 years ఫౌండేషన్ ప్రాక్టీస్లో ఉన్నారు. ఈ డాక్టర్లు స్టార్టింగ్లో ఓవర్ టైంలో అన్నీ కలుపుకుంటే సంవత్సరానికి ఒక 45,000 పౌండ్లు సంపాదిస్తారు. అంటే 45 లక్షల రూపాయల్లో. నెక్స్ట్ 2 ఏళ్ళు నిండిన తర్వాత 75-80 వేల పౌండ్లు ట్రైనీ రిజిస్ట్రార్, స్పెషలిస్ట్ రిజిస్ట్రార్గా సంపాదిస్తారు. వీళ్ళ తర్వాత కన్సల్టెంట్స్ అంటే ఒక ప్రొఫెసర్స్ ఆ లెవెల్ వాళ్ళు 90,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ 1,50,000 నుండి 2 లక్షల, అంటే 1,50,000 నుండి 2 కోట్ల రూపాయల ఈక్వివలెంట్ వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ వార్తలు ఏవైతే వస్తున్నాయో, డాక్టర్లు బతకలేక వదిలేసి వెళ్ళిపోతున్నారు, బికారులుగా బతకలేరు. అది నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. డాక్టర్లు కోరుకున్నట్టుగా వాళ్ళ జీతాలు లేవన్న దాంట్లో ఎటువంటి వివాదం లేదు. 2008 నుండి ఇప్పటి వరకు కనీసం ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ కూడా జరగలేదు వాళ్ళ జీతాలకి. వాళ్ళకి అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ కంటే తక్కువనే పెంచారు.
సో ఇప్పుడు నేను మీతో అన్నట్టుగా 45,000 పౌండ్లు జీతము ఒక డాక్టర్కి. మామూలుగా కుటుంబంలో ఇద్దరు ఉంటారు, భార్యాభర్తలు కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు. వాళ్ళు ఇద్దరూ కలిపి సంపాదించే జీతము యావరేజ్గా లండన్లో 35,000 పౌండ్లు పర్ ఇయర్ మీరు సంపాదిస్తే ట్యాక్స్ పోను వచ్చే డబ్బులతో మీరు రీజనబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మినిమం లెవెల్, జల్సాలుగా కాదు. దానికంటే 30% ఎక్కువే డాక్టర్లకు వస్తున్నాయండి. 2 ఏళ్ళు ఓపిక పడితే, అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చి 2 ఏళ్లలో వాళ్ళు దే ఆర్ గెటింగ్ అప్ టు 60, 70, 80,000, అంటే 80 లక్షల వరకు హయ్యర్ లెవెల్. వాళ్ళ ఇంట్లో నుండి కూడా ఆన్ కాల్ ఉంటారండి. రాత్రి మీ ఇంట్లో నిద్రపోతారు, కాల్ వస్తే వెళ్ళాలి, ఆ టైం కూడా జీతం ఇస్తారు. సో ఇట్లా దేర్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ ఓవర్లుక్డ్ బై దీస్ పీపుల్. ఇప్పుడు క్రైసిస్ ఏంటంటే, ఇప్పుడు 21 లక్షల మంది జీతానికి ఉన్నారు కదా, వాళ్ళల్లో నర్సులు ఉన్నారు, హెల్త్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళలో 40% మంది ఆ దేశం బయట చదువుకున్న వాళ్ళు, అంటే ఆ దేశం బయట వాళ్ళు పుట్టి ఉండాలి. 20% మంది ఎన్హెచ్ఎస్లో డాక్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఆ దేశం బయట పుట్టారు, ఆ దేశం బయట క్వాలిఫికేషన్స్ పొందారు. ఓకే. వాళ్ళకి ఏంటండి, చాలా ఈజీ కదా, ఎక్కడో చదువుకున్నారు, డిగ్రీ వచ్చింది, యూకేకి వచ్చారు, అక్కడ లోకల్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ఇక్కడ నాకు జీతం బాగలేదు, అమెరికాలో బెటర్ అంటే అమెరికా పోతారు, కెనడా పోతారు, న్యూజిలాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో జీతం ఎక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటుంది. ఈ థాచర్ చేసిన విధ్వంసం ఏదైతే ఉందో అది కెనడాలో లేదు, ఆస్ట్రేలియాలో లేదు, న్యూజిలాండ్లో లేదు, సింగపూర్లో లేదు. ఆ దేశాల్లో పనిచేసుకోవటానికి యూకేలో ఉన్న డాక్టర్లు వెళ్ళటంలో ఆశ్చర్యమేం లేదు. కానీ ఈ బికారీలుగా మారిపోయారు అన్నది కొంచెం అన్యాయంగా ఉంది రిపోర్ట్. డాక్టర్లకి అనువుగా లేదు. ఇంతకుముందు వాళ్ళకి హెచ్ఎస్ఎంపి హైలీ స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రాంలో 2000 సంవత్సరంలో డాక్టర్లను రమ్మన్నారు, వచ్చేయండి అన్నారు. సౌత్ ఆఫ్రికా నుండి, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, డెఫినెట్లీ భారతదేశం నుండి వెళ్ళిపోయి దిగారు. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చి ఉద్యోగం చూసుకోండి అన్నారు. వాళ్ళందరూ ఉద్యోగం తెచ్చుకున్నాక 2006లో చాలు మీ అవసరం అయిపోయింది, వెళ్ళిపోండి అన్నారండి. అప్పుడు చాలా గొప్ప విషయం, భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు ఈ ఇండియన్ ఆరిజిన్ ఫిజిషియన్స్ ఆఫ్ యూకే అనుకుంటా, దానికి ఒక సంఘం ఉంది. వాళ్ళు యూకేలో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇది అన్యాయం, ఇది పద్ధతిగా లేదు అని చెప్పి అది కొట్టేసింది ప్రభుత్వం యొక్క పాలసీ. సో నేను అన్నట్టుగా ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో, బ్రిటను అన్నేళ్లకు ముందు థాచర్తో మొదలు పెట్టుకుని చాలా బ్యాడ్గా బిహేవ్ చేసింది. దాని ఎఫెక్ట్స్ మనం చూస్తున్నాం బ్రిటిష్ సొసైటీలో. దానికి తోడు ఎన్హెచ్ఎస్లో క్రైసిస్ ఉన్న కారణంగా డాక్టర్లు బయటికి చూడటం అనేది తప్పేముంది. సౌత్ ఆఫ్రికాలో సెక్యూరిటీ అంత బాగాలేదు, కానీ అన్ని ప్లేసెస్లో బ్యాడ్ కాదు కదా, అక్కడ నాకు జీతం బెటర్గా ఇస్తారేమో. అసలు నేను దుబాయ్ వెళ్తాను, అక్కడ డాక్టర్లు కావాలి. యుఏఈలో డాక్టర్ల కొరత చాలా ఉంది, ఒమాన్లో కొరత ఉంది, కువైట్లో ఉంది, సౌదీ అరేబియాలో డాక్టర్లు కావాలంటున్నారు. సాంస్కృతికంగా నేను ఆ దేశాల్లో ఇమ్మడగలిగితే అక్కడ ట్యాక్సెస్ ఉన్నా కదండి. ఇప్పుడు నేను మీతో ఒక కన్సల్టెంట్కి రఫ్లీ 1.5 crores to 2 crores రూపీ ఈక్వలెంట్లో జీతం వస్తుంది అన్నాను యూకేలో. దాంట్లో 47% మీరు ట్యాక్స్ కడతారు కదా. 2 కోట్లు సంపాదిస్తే ₹1 కోటి ఈక్వలెంట్ ఇన్ పౌండ్స్ మీ చేతిలోకి వస్తాయి. మీరు దుబాయ్ వెళ్తే అన్ని డబ్బులు మీరు జేబులో పెట్టుకోవచ్చు కదా, ట్యాక్స్ లేదు కదా. కొన్ని దేశాల్లో ఇటలీ కానీ, ఐర్లాండ్ కానీ, లేకపోతే మొన్నటి వరకు పోర్చుగల్ కానీ, గ్రీస్ కానీ, మీకు ట్యాక్స్ మీద ఒక టాప్ లిమిట్ ఉంటుంది.
అంటే నేను చాలా దేశాల పేరు చెప్పాను. ప్రతి ఒక్కటి పాలసీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఐర్లాండ్‌లో ఐర్లాండ్‌లోకి డబ్బులు తీసుకొచ్చినప్పుడే ట్యాక్స్ కట్టాలి. మీరు గ్రీస్‌లో ఉంటే ఎన్ని డబ్బులు మీరు తెచ్చుకున్నా గ్రీస్‌లో మీకు €1,00,000 ట్యాక్స్ అంతే. ఓ మీరు రైట్. 10,00,00,000 సంపాదించినా, అంటే 100,000,000 సంపాదించినా, మీరు €1,00,000 ట్యాక్స్ కడితే చాలు. మొదటి ఫిక్స్డ్. 15 ఏళ్ళు. ఈ అవకాశాలు చూసుకుంటారండి డాక్టర్లు. ఎందుకంటే డాక్టర్లు హై ఎర్నర్స్ కదా! ఇప్పుడు బస్ కండక్టర్‌కి అవకాశాలు ఉండవు. బట్ దీస్ బిగ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. బట్ లైక్ ఐ సెడ్ ప్రతి దేశానికి ప్రత్యేకంగా ఉంటుంది. నేను 4 దేశాల పేర్లు చెప్పాను. నేను చెప్పింది అన్ని దేశాల్లో వర్తించదు. కొంచెం దగ్గరగా చూసుకోవాలి. అవకాశాలు ఇన్ని ఉన్నాయండి. భాష నేర్చుకోండి, వెళ్ళిపోండి. మిమ్మల్ని రమ్మంటున్న దేశానికి వెళ్ళండి. వద్దంటున్న దేశం దగ్గర దేనికి?